భారతదేశం అనేక భాషలు, భాషా కుటుంబాలు కలిగి ఉన్న దేశం. ఇది భాషా వైవిధ్యానికి గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం 22 అధికారిక భాషలను గుర్తించింది. వీటితో పాటు భారతదేశంలో 1600కు పైగా ఇతర భాషలు, 2000కు పైగా యాసలు మరియు బహుళ ఉపభాషలు ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రధాన భాష కుటుంబాలు. భారతదేశంలో భాషలను 4 ప్రధాన భాష కుటుంబాలుగా వర్గీకరించారు. ఇండో ఆర్య భాషలు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన భాషలు హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, అస్సామీ మొదలైనవి. ద్రావిడ భాషలు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మాట్లాడే భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. ఆస్ట్రో ఆసియానాటిక్ భాషలు. భారతదేశంలోని ఆదిమ జనజాతులతో మాట్లాడే భాషలు సంథాలీ, ముండారీ, హో. టిబెటో బర్మన్ భాషలు. హిమాలయ ప్రాంతాలు మరియు ఈశాన్య భారతదేశంలో మాట్లాడే భాషలు మీజో, మణిపురి, నాగామి, లడాఖీ. అధికారిక భాషలు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీ మరియు ఇంగ్లీష్ కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషలుగా గుర్తించబడ్డాయి. అదనంగా 8వ షెడ్యూలులో 22 భాషలు గుర్తించబడ్డాయి. హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, అస్సామీ, ఒడియా, ఉర్దూ, సంస్కృతం, కశ్మీరీ, డోగ్రీ, కొంకానీ, మైథిలి, బోడో, సంథాలీ, మణిపురి, సింధీ. భాషా వైవిధ్యం. భాషల పరంగా భారతదేశం అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక. ప్రతి భాషకు తనదైన సంస్కృతి, సాహిత్యం, చరిత్ర ఉంటాయి. భారతదేశంలో భాషలు మాత్రమే కాకుండా వాటి ఉచ్చారణ, లిపి, వాక్య నిర్మాణం కూడా భిన్నంగా ఉంటాయి. ఇది భారతదేశాన్ని భాష, సంస్కృతి కేంద్రంగా నిలిపిన ఒక ముఖ్య కారణం.